నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి ఆదివారం రోజు తీసిన వీడియో అండి. సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. పొద్దున్నే ఇక్కడ ఈరోజు సండే కదా, ఇంకా పిల్లలైతే నిద్ర లేవలేదు. ఇంకా నేను లేచి నా పని చేసుకుంటున్నా. మా వారేమో మార్కెట్కి వెళ్ళారు. రేణుతోటి కొత్తిమీర పీకుతున్నామని ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి. ఆ నెక్స్ట్ డే అనమాట. అంటే కొత్తిమీర పీకింది శనివారం రోజు, ఇంక ఇది ఆదివారము. పొద్దున్నే చీకటితోటే మా వారు కొత్తిమీరని అయితే మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్ముకొని వచ్చేసారు. ఇటు నీళ్ళపతలు ఉన్నాయన్నమాట. అందుకని 10 రూపాయల కాడికి అయితే కట్ట అయితే వేసేసారు. కట్ట ఎంత లావుగా ఉంటుందంటే ఈరోజు వీడియోలో చూపిస్తానండి. చాలా పెద్ద కట్టలు అనమాట. అలాంటిది అంటే కొంచెం నీళ్ళపతలకు మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి మార్కెట్లో హోల్సేల్గా అంటే కూరగాయలు అమ్ముతారు కదా, పెద్ద పెద్ద షాపుల వాళ్ళకి అయితే వేసేసారంట. మామూలుగా అదే దొడ్లో పెట్టి అమ్ముంటే, అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఎలా ఇంట్లో కోసం తీసుకుంటాం అలా ఎవరైనా తీసుకుంటే 15 కాడికైనా తీసుకుంటారు కట్ట. కానీ షాపుల్లో ఏంటంటే 10 రూపాయలు 12 రూపాయలు అలా ఉంటుందన్నమాట. మామూలుగా అయితే పాటికి మా వారికి సగం నీళ్ళపాత అయిపోయేది మార్కెట్కి వెళ్ళకపోతే. ఇంకా వెళ్ళి ఇప్పుడే రావటము, ఒకవైపు నీళ్ళపాత, అది కాకుండా మిరపకాయలు కూడా ఈరోజే పెట్టుకున్నాం అనమాట. కొయ్యడం ఇదే లాస్ట్. ఈసారి కోసి వదిలేయటమే. చెట్లు మొత్తం కాయ పాడైపోయిందనమాట. 20 గోతాలు అవ్వాల్సిన కాడికి 6 గోతాలు అయినాయి. చూపిస్తానులేండి మిరపతోట కూడా. ఇంకా బయట రాత్రి కొత్తిమీర అన్నీ కూడా ఇక్కడ వేసి గోతాలో వేసారనమాట. ఇంక ఇసుక అదంతా కూడా అలానే నైట్ ఇంకా ఊడవలేదు, వదిలేసాను. పొద్దున్నే లేచి ఇదంతా వచ్చిందో చూసారా, ఇదంతా కూడా పొలంలో ఇసుకే. అదంతా నీట్గా ఊడ్చేసి ఇంకా నేను కూడా మా వారు ఒక్కరే కదా ఇప్పటికైతుందిలే నీళ్ళపాత అని చెప్పి నేను వెళ్ళి పెడదామని, అంటే వంగనారు నాటాం కదండి. వంగ మొక్కలకేమో మా వారు వెళ్ళారనమాట. అవి లేత మొక్కలు కదా, బాగా ఎండొచ్చిందంటే వాడిపోతాయి. సో అందుకని ముందు వాటికి నేను పెడతానులే, నువ్వు వీటి ఇల్లని అయితే అంటున్నారు. పిల్లలకి కూడా ఈరోజు స్కూల్ సెలవు కదా, ఇంకా సరేలే నేను వెళ్ళి పెడతానులని అయితే చెప్పాను. వాళ్ళకి స్కూల్ ఉంటే మళ్ళీ వాళ్ళ కింద చేసుకునేసరికి సరిపోతుంది. ఎలాగో వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి టిఫిన్కి డబ్బులు ఇచ్చేసాను తీసుకొచ్చుకోమని. అవి కూడా నేను ఇప్పుడు ఇవ్వలేదు, నీళ్ళపాతికి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత ఇచ్చాను. అంటే అప్పటికి నిద్ర లేవలేదు కదా వీళ్ళు. పక్కన వదిన వాళ్ళు పూలకు వస్తున్నారనమాట. ఇంకా వాళ్ళకి చెప్పేసి ఇలా లేచాక తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళమని అయితే చెప్పి నేనైతే వెళ్ళిపోయానండి. మళ్ళీ లేపానంటే ఇబ్బంది పెడతారు అది ఇదని. కిచెన్ చూసారు ఎలా ఉందో, అసలు ఏమీ చేయలేదు. ఇల్లు వాకిలి మొత్తం ఊడ్చుకున్నాను అంతే. ఊడ్చేసి ఇంకా అటు వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పి అటు వెళ్తున్నాను. వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకోవాలి. అప్పుడే సూర్యుడు కూడా వస్తున్నాడు. టైం కూడా మళ్ళీ ఎంత అయిపోలేదు, 6:30 అవుతుంది. చుట్టూ చూసారా, ఏ పొలంలో చూసినా పైప్ పట్టుకునే కనిపిస్తారు. అదే అమ్మ వాళ్ళ ఊర్లోనైతే మట్టి నెల కదా, వారానికి ఒకసారే పెడతారు. కానీ ఇక్కడ చూసారా, ఇక్కడలాగా అక్కడైతే ఏమైపోతారేమో, ఒక్కరోజు కూడా రెస్ట్ ఉండేది కాదేమో మా వారికి. అందుకని నేను ఎప్పుడు అంటాను కదా, వర్షం పడిందంటేనే ఇటు సైడ్ అందరికీ కూడా హాలిడే అనమాట. లేదంటే ఇలా పైపులు పట్టుకొని 10-12 వరకు పెట్టడమే. ఇంకా మల్లెపూలు చూసారా, కోసేటట్లేరు, మొత్తం కూడా విచ్చుకొని కింద పడిపోతున్నాయి. చాలా ఉన్నాయన్నమాట, ఇంకా కోయలేదు. మామూలుగా అయితే ఈ టైంకి మల్లెపూల తోటలు మల్లెపూలతో తెల్లగా కనబడాల్సింది. ఆ మధ్య మొంత తుఫాన్ వచ్చింది కదా, దాని ఎఫెక్ట్ వలన ఇప్పుడు ఈ మల్లె తోటలు, కనకాంబరాల తోటలు, జాజులు అన్నీ పాడైపోయినాయి అనమాట. కొన్ని అయితే ఇప్పుడే అలాగ వస్తున్నాయి. ఇంకొన్ని అయితే అసలు పూర్తిగా మునిగిపోయి దున్నించేశారు కూడా, కేవలం ఆ తుఫాన్ కారణంగానే. ఇంక ఇది ఎటు చూసినా పిచ్చి కలుపులా కనిపిస్తుంది కదా, కానీ అందులోనే కొత్తిమీర ఉంది. పీకేటప్పుడు మాత్రం అసలు ఇసుగొచ్చేస్తుంది అనమాట. కొత్తిమీర కలుపు వేరు చేసి కలవకుండా పీకడం. మళ్ళీ అది కాకుండా చిన్నప్పుడు పీకిద్దామంటేనేమో కలుపుతో పాటు మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి. అదే ఇప్పుడు పీకామంటే కాకపోతే కలుపు తీసి పక్కన పెట్టేసిన ఇప్పుడు కొత్తిమీర ఎలాగో అమ్మతానికి వచ్చింది కదా, అందుకని అప్పుడు కలుపు తీపిలేదు. కానీ ఇటు సైడ్ మాత్రము ఈరోజు కలుపు తీపించేసామండి. మిరప చెట్లో కాయలు కోపించి మధ్యాహ్నం వరకు కాయలు కోసారు. మధ్యాహ్నం నుంచి ఏమో కలుపు తీసారనమాట. అటు ఇంకా చిన్నవి టైం పట్టిద్ది. అంటే చెల్లి శ్రీమంతం ఉందని చెప్పాను కదా, ఊరెళ్ళి వచ్చిన తర్వాత అవి మొదలెట్టారనమాట కొత్తిమీర పీకటం. ఇది మాత్రము ఇప్పుడు స్టార్ట్ చేస్తాము, వెళ్ళేలోపు ఇది కంప్లీట్ చేసేయాలి. ఇంక ఇక్కడ ఈ పైపు ఎటు పెట్టాలో కాసేపు తెలియక అలాగ నిలబడిపోయి ఉన్నా. ఎందుకంటే మా వారు దొండ చెట్లకు కనెక్ట్ చేసి పెట్టారు, దాన్ని తీసి మిరప చెట్లకు పెట్టాలన్నమాట. అంటే సింకర్లు ఉన్నాయి కదా, దానివల్ల ఇంకా అలా చూస్తే అప్పుడు అర్థమైంది. అప్పుడు మళ్ళీ పైప్ అనేది కనెక్ట్ చేసి తర్వాత వైర్ పెట్టాను. అదిగో ఇటు తీసుకువెళ్ళాలా ఫస్ట్ పెడతానికి అని చెప్పి అటు ఇటు తిరిగాను. ఇంకా సరేలే నీళ్ళు పెట్టుకుంటా చివరికి తీసుకెళ్ళిపోదామని మళ్ళీ అక్కడే పడేసి వచ్చి వైర్ పెట్టాను. ఈ రోజు ఏందో వైర్ పెట్టేసరికి నిప్పురవ్వలే కాదు, పొగ కూడా వచ్చిందనమాట. నాకు ఒక క్షణం భయం వేసింది. అందరూ స్విచ్ బోర్డులు పెట్టుకోండి అని కొంతమంది అంటున్నారు, కానీ స్విచ్ బోర్డు కంటే కూడా ఇదే కొంచెం బెటర్ అనమాట. స్విచ్ బోర్డు అంటే ఇదంటే వైర్ పట్టుకెళ్ళి అలా పెట్టడమే. స్విచ్ బోర్డు అంటే మనం చేయి తీసుకెళ్ళి పెట్టేసరికి ఒక్కోసారి అవి కూడా షాక్ ఇస్తాయి. నాకైతే మాత్రం ఇదే కొంచెం బెటర్ అనిపించింది.
స్టార్టింగ్‌లో నన్ను ఇలా మా వారు పెట్టమంటే మా వదిన వాళ్ళు ఎవరు వద్దు అని ఒప్పుకోలేదనమాట. కానీ మా వారు అన్నీ అలవాటు అవ్వాలి. ఏదైనా ఇక్కడే కదా ఇంక నుంచి ఉండేది. ఇవన్నీ కూడా తెలియాలి అని చెప్పి ఆ వైర్లు పెట్టడం ఇవన్నీ నేర్పారు. అప్పట్లో కొత్తలో ఇలా నాకు నీళ్ళు పెట్టడం అప్పుడప్పుడే నేర్చుకుంటున్నా. మా వారేమో డ్యూటీకి వెళ్ళిపోయేవారు. తను అటు డ్యూటీకి వెళ్ళటం వల్ల దొండ చెట్లకు నేను వెళ్ళి నీళ్ళు పెట్టేదాన్ని. అయితే నేను పెట్టేదాన్ని గాని మా తాతయ్య మాత్రం నేను వెళ్ళిన 10 నిమిషాలకే నా వెనకాల వచ్చేసేవారనమాట. ఆ కరెంట్ తీగలు అవన్నీ కూడా కొంచెం భయమనమాట వాళ్ళకి. అంటే నాకు కొత్త కదా అలవాటు లేదు. ఇంకా నేను పెట్టే వరకు ఉండడం. కానీ తాతయ్యే చాలా వరకు అయితే నేను పెడతానని చెప్పి నన్ను ఇంటికి పంపించేసేవారు అప్పట్లో. తర్వాత ఎప్పుడైతే కాళ్ళు బాగా జాలొచ్చిందో ఇంకా నేను పెట్టినంత వరకు అక్కడ ఉంటారనమాట. ఏదో కలుపు తీసుకోవడం అలా కూర్చోవడము. పెట్టేసిన తర్వాత వెళ్తాము. ఏమైనా ఒకవేళ నేను వస్తానులే తాత వెళ్ళిపో అని చెప్పి కాసేపు నేను లేట్‌గా వెళ్ళేసరికి ఈ మళ్ళీ వస్తారనమాట. అంటే కరెంట్ కదా ఏ క్షణాన ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడు కూడా నేను వీడియో ఆన్ చేసి అట్లా వైర్ పెట్టుకుంటున్నా. మా వారు కాల్ చేస్తేనేమో లిఫ్ట్ చేయలేదనమాట. ఇంకా తను ఫోన్ చేసి తర్వాత అంటున్నారు, "నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంక ఏమైందో వద్దాం అనుకుంటున్నాను" అది ఇదని. అలా ఉంటుంది కరెంట్‌లతోటి. అలవాటయిపోతే పర్వాలేదు. కొంచెం కొత్త అయితేనే బాధనమాట. భయంగా ఉంటుంది అంతే. నాకైతే ఇప్పుడు అలవాటయిపోయిందిలెండి. కొంచెం ధైర్యంగానే పెట్టుకుంటాను. మా ఊర్లో మాత్రము ఎంత చదువుకున్న అమ్మాయి అయినా సరే నీళ్ళ పైపు పట్టుకోవాల్సిందే ఇటు సైడు. ఎందుకంటే ఎవరైనా నేను గమనిస్తున్నాను కదా! ఎలాంటి వాళ్ళని పెళ్ళైన కొన్ని రోజులకి వచ్చి నీళ్ళు పెట్టడం కానీ, పొలంలో ఏదో ఒక పని. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఆదాయము వ్యవసాయమే కాబట్టి ఉద్యోగాలు ఇవన్నీ చాలా తక్కువండి. మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చేది వ్యవసాయమే. అందుకే అందరికీ మళ్ళీ సొంత పొలాలు ఉండవు. చాలా వరకు కౌలు పొలాలే చేస్తారు కూడా. ఇప్పుడు మేము కూడా ఇక్కడ చేసేది అదే కౌలే మొత్తం కూడా. సొంత పొలం అంటే ఆరేపల్లె. ఇక్కడ ఏమీ లేదండి ఇల్లు తప్ప. ఇంకా మా వారు కూడా వచ్చేసారు అక్కడ పెట్టుకొని. తను వచ్చే వరకే నేను పెట్టేది. అంటే నేను తొందరగా వచ్చేస్తానులే అప్పటి వరకు పెట్టు. ఒక మడైనా నాకు సాయం అయ్యిద్ది కదని అటు సైడ్ మొత్తం 2 మడులు కవర్ చేసుకుంటూ పెట్టేసి మళ్ళీ పైప్ ఇటు లాగాను. ఇట్లా ఆగి వచ్చి ఇంకా వాటర్ ఫాల్‌లో పడుతుందనమాట. దాన్ని చాలా వాటర్ పోతుందని ఒక రబ్బర్ తీసి కడుతున్నారు. ఇంకా మిరపతోట చూసారు ఎలా ఉందో. ఇలా అయిపోయింది. మేము కోస్తాం అనుకున్న ఒక 2 రోజులు ఆపాము అంతే. 2 రోజుల్లో మొత్తం తిరగబడిపోయిందనమాట. దగ్గర చెట్టు నిండా చూసారు ఎన్ని కాయలు కనిపిస్తున్నాయో. కోస్తే ఖచ్చితంగా 20 గోతాల పైనే అవ్వాల్సినవి. అటువంటిది మచ్చ పడిపోవటము, మొత్తం మచ్చొచ్చేసింది అసలు. ఏ కాయ చూద్దామన్నా ఎంత పెద్ద కాయ అయినా సరే ఎక్కడొక్కడ చిన్న మచ్చ ఉంటుంది. దానివల్ల వాళ్ళు కొనుక్కోరనమాట. మళ్ళీ వాళ్ళకి వచ్చే ఇవి ఆర్డర్స్ పోతాయి. మనం ఏదో అంటే మనకు డబ్బులు వస్తాయని కాయలు వేసేసామంటే కాయలు పట్టే వాళ్ళకి ఇబ్బంది. అందుకని మంచి కాయ వరకు కోపించాము. లేదంటే ఇది ఒక 2 రోజులు కొయ్యాల్సిన కోత అనమాట. ఒక్క పూటలోనే కోసేస్తారు అందరూ. రేట్ కూడా ఎంత ఉందో తెలుసా? అప్పట్లో మేము కోసేటప్పుడు రూ. 30, రూ. 25 అలా చెప్పానా? ఇప్పుడైతే రూ. 11, రూ. 12 అంతేనండి. అంతకు మించి ఇంకా తగ్గుతుందే తప్ప పెరగటం లేదు. మొన్న అయితే రూ. 10కి, రూ. 9 కూడా కోసిన రోజులున్నాయి. అంటే మొంత తుఫాను వలన వెనక నుంచి వేశారు కదా! వాళ్ళే అనమాట. మా అదృష్టం ఏంటంటే తుఫాను ఎంపటనే వేసేసాం కాబట్టి ఆ మాత్రమైనా మేము కొయ్యగలిగాము. లేదంటే మేము చవకలోనే కోసేవాళ్ళమి. వైట్ ప్యాంట్ మొత్తం మురికైపోయింది. నీళ్ళు పత్తి పెడితే ఇంతేనండి. మొత్తం గందరగోళం. నేనేమో హడావిడిలో చూసుకోకుండా మార్చుకోకుండా వెళ్ళిపోయా. ఇంక ఇంటికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ కూడా పాటలు పెట్టుకొని చక్కగా వింటున్నారు. వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి టిఫిన్ తీసుకొచ్చుకోమని అయితే చెప్పాను. ఇంకా నెక్స్ట్ నేను కూడా ఇంటి ముందు వాకిలికి నీళ్ళు అవి పెట్టేసి ముగ్గు పెట్టేసుకున్నానండి. అప్పటికి ఎండ చూసారా. టైం కూడా 8:15, 8:30 అలా అయితే అవుతుంది. ఇంకా మా వారైతే పొలానికి నీళ్ళు తీసుకువెళ్తున్నారనమాట. పద్దాక వాటర్ బాటిల్తో ఏడ పడతాంలని చెప్పి మిరగాయలు కోసిన ప్రతిసారి వాటర్ క్యాన్ తీసుకువెళ్ళి అక్కడే పెట్టేస్తాము. ఇంకా నేనైతే కిచెన్ అంతా కూడా మంచిగా కడగాల్సిన గిన్నెలన్నీ బయట పెట్టేసి శుభ్రం చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. తొందరగా ఈ పని అయిపోతే మళ్ళీ పొలానికైతే వెళ్ళాలన్నమాట. అంటే మిరగాయలు కదా మా వారు ఒక్కరే కాబట్టి కొంచెం గోతాలు పట్టడము, కాయలు అంటే పొయ్యడం అలా చిన్న సాయంగా ఉంటానని రమ్మన్నారు. అందుకని ఇంకా ఇంట్లో పని కూడా తొందరగా పూర్తి చేసుకుంటున్నా. సగం ఈ ఎండలో పని చేయలేకే పొద్దున్నే లేచి చేసుకుంటాను. ఎందుకంటే ఇలాంటి ఎండలో చేసామంటే ఊరికనే తలనొప్పులు రావడం ఖాయం.
ఇంకా గిన్నెలన్నీ కడిగడానికి బయట పెట్టేసి రైస్ కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నానండి. అది ఉడికేలోపు బయట గిన్నెలు కడగడం అయిపోతాయి కదా. అలానే మరోవైపు బట్టలు కూడా వాషింగ్ మిషన్లో ఉతకడానికి ఉన్నవన్నీ కూడా వేసేసాను. మా వారేమో కొంచెం హెల్ప్ చేస్తారనమాట. అప్పుడు నీలపాత అయితే తొందరగా తనకి అయిపోయింది కదా. నేను వెళ్ళకపోయి ఉంటే ఇప్పటికీ పెట్టుకునే ఉండేవారనమాట. నేను వెళ్ళడం వల్ల తొందరగా అయిపోయింది, కానీ నా పని ఇక్కడ ఆలస్యం అయిపోయింది. అయితే మా వారు కూడా నువ్వు ఇంకేదైనా పని ఉంటే చూసుకోలే, నేను ఇందులో వాటర్ అవి పడతానులే అని చెప్పేసి ఇంకా సర్ఫ్ ఎక్సెల్ ఇది 10 రూపాయల ప్యాకెట్ తీసుకొచ్చాను. పెద్దది తీసుకొచ్చుకోవాలి, ఏదో జస్ట్ అట్లా కొట్టుకెళ్ళేటప్పుడు సరుకులతో పాటు తీసుకొచ్చేసాను అనమాట. మా వారేమో ఇందులో నేను నీళ్ళు పడతానులే, వెళ్ళి అంట్లు అవి ఉన్నాయి కదా కడిగేసుకోలే, మళ్ళీ ఎండ ఎక్కువైపోతుందని అయితే అన్నారు. ఇంకా సరే అని చెప్పి నేనైతే అంట్లు కడుగుతున్నా. బయట రేకులు దించుదామని అనుకున్నామండి, కానీ చెల్లి శ్రీమంతం ఉంది కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఖర్చు ఎలా ఉంటుందేమో తెలియదులని చెప్పి ఇప్పట్లో డబ్బులు ఖర్చు పెట్టకూడదని అలా ఆపామన్నమాట. లేదంటే ఇప్పుడు రేకు దించుకునే పని, రేకు దించుకోవాలి, ఇంటి ముందు పంపు ఒకటి వేపించుకోవాలి, రెండు మెయిన్. చెల్లి శ్రీమంతమైనంత వరకు ఇంకా ఏమీ ఖర్చు పెట్టుకోకుండా కొంచెం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే అక్కడి నుంచి వెళ్ళొచ్చాక చూసుకొని ఏమైనా చేద్దాంలని అయితే మా వారు అన్నారనమాట. అందుకని ఇంకా రేకేమీ దించలేదు. కాకపోతే వర్షం పడినప్పుడే బయట వాషింగ్ మిషన్ ఉంది కదా, అదే కొంచెం భయం అనమాట. రేపు ఊరు వెళ్ళేటప్పుడు అయినా ఏం చేయాలో తెలియట్లేదు. ఊరు కూడా ఈసారి ఎక్కువ రోజులు ఏం ప్లాన్ చేయలేదండి. వెళ్ళిన 2 రోజులు, వచ్చిన 2 రోజులు, మధ్యలో శ్రీమంతం అనమాట. మాకేంటంటే దూరం కదా, జర్నీలోనే 2 డేస్ పోయిద్ది. వెళ్ళిన రోజు వచ్చిన రోజు 2 తీసేయగా మిగతా 3 డేస్ అనమాట. ఫంక్షన్ రోజు, ఆ మరుసటి రోజు, ఆ ముందు రోజు వెళ్ళి ఏమైనా చిన్న ఉంటాయి కదా పనులు చెప్పుకోవడం అందరికీ, ఇంకా నేను వెళ్తే కానీ అవ్వవు, అవన్నీ చూసుకోవాలి. ఇంకా మా అక్కల ఊర్లో అంటే వాళ్ళు ఉంటారు, కానీ అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇంకా నేను వెళ్తేనే ఏదైనా. ఇంకా తర్వాత శ్రీమంతం రోజు ఉంటాము. ఇంకా నెక్స్ట్ డేనే రిజర్వేషన్ చేసేస్తానన్నారు, కానీ ఇంకా నేనే మరీ అంత వెంటనంటే కొంచెం అలసిపోతాంలే, ఆ మరుసటి రోజు చెయ్యని అయితే అన్నాము. ఇంకా మాతో పాటు రిటర్న్ వచ్చేటప్పుడు పూర్ణిమ కూడా వచ్చేస్తానంది. సో అటు నుంచి పిల్లల్ని తీసుకొని మేము ముగ్గురం మొత్తం 5గురం కూడా కలిసి వచ్చేస్తాం. గిన్నెలు కడిగేసిన తర్వాత బయట అదంతా కూడా ప్లేస్ నీట్గా శుభ్రం చేసేసుకున్నానండి. మొత్తం నాచు పట్టేసిద్ది అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటేనే అటు నుంచి ఎవరు వచ్చినా సరే అసలు రావద్దంటాను, పిల్లకాయలు తిరుగుతూ ఉంటారు కదా, నాచు ఉంటుంది అని అటు నుంచి ఎవరిని రానేను. ఇప్పుడు పెట్టిన ఇలా గిన్నెలు ఎండలో సాయంత్రం వరకు అలానే వదిలేస్తాను. సాయంత్రం వచ్చిన తర్వాత ఇంట్లో తీసుకెళ్ళి సర్దుకుంటాను. ఇంకా నేనైతే అన్నం తినేసి పిల్లలకి జడలు వేసి చెట్ల కాడికి వెళ్ళాలి. మా వారైతే తినేసి వెళ్ళిపోయారు. అంటే రాత్రి సద్దన్నం చాలా ఉందండి. మామూలుగా అయితే ఇద్దరం కలిసి తింటే చెరో సగం అలా వేసుకుంటాము. ఇంకా మా వారైతే మొత్తం వేసేసుకొని తనే తినేసారనమాట. సద్దన్నం అంటే ఏమీ పడేయము, ఎందుకంటే రాత్రి వండింది కాబట్టి బాగానే ఉంటుంది కాబట్టి. ఉదయం నేనైతే ఎక్కువగా మజ్జిగ వేసుకొని తినేస్తాను. మా వారైతే మామూలుగా, ఎందుకంటే అతనికి పొద్దున్న ఈ మజ్జిగలు ఇలాంటివి నచ్చవు. నాన్నమ్మ అయితే పప్పుల చారు తీసుకొచ్చిందనమాట. పప్పుల చారును పచ్చి మామిడికాయ పచ్చడి నూరాను కదండి, ఆ పచ్చడి ఈ 2 ఉన్నాయి. అందుకని ఇంకా కూర ఏమి వండలేదు, రైస్ ఒక్కటే వండేసాను. ఇంకా తినేసి పిల్లలకి జడలు వేసి ఇటు చెట్ల కాడికి అయితే వచ్చేస్తామండి. రేణు సాత్వి అయితే నాకంటే ముందు వచ్చేస్తారు. అన్నం తినేసి బట్టలు ఆరబెడుతున్నాను, ఇంకిద్దరు చెరో కండవ అయితే నెత్తి మీద వేసుకొని చెట్ల కాడికి వచ్చేసారనమాట. అది నేను ఒక విధంగా మంచిదేనండి, ఇంటికాడ ఉంటే పిల్లకాయలతో ఎండలోనే తిరుగుతారు, ఇంక ఇక్కడైనా కొంచెం నీడపట్టున ఉంటారు. ఇంకెదుగో మిరగాయలు కోస్తున్నారనమాట. చాలామంది వచ్చారు, అందుకని తొందరగా మధ్యాహ్నానికి అయిపోయిందండి. ఇంకా వాళ్ళకి థమ్సప్ అయి పోసి అలా వచ్చి కూర్చున్నామన్నమాట. మా వాళ్ళకి తెలుసు కదా కూల్ డ్రింక్ అనేది ఖచ్చితంగా పోస్తామని. ఇంక ఇక్కడ ఎక్కడ కూర్చుందామంటే నీడలేదు పందిర్లో. మా వారు ఇలా పైన ఒక పట్ట అయితే వేశారనమాట, అందుకు కింద ఆ మాత్రమే కూర్చోగలిగాము. ఒకప్పుడు పందిర్లో ఎటు చూసినా నేడుండేది, కానీ ఆ మొంతా తుఫాన్ అప్పటి నుంచి పందిరి అయితే అసలు తిప్పుకోవట్లేదు. కలుపు దిగితే తీయి, లేకపోతే గమ్ము నెక్స్ట్ ఇంకా ఇంటికైతే వచ్చేస్తామండి. మధ్యాహ్నం అన్నమాట భోజనానికని వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళి తినేసి, ఇంకా మా వారైతే రావద్దులే అయిపోయినాయి కదా మధ్యాహ్నం, ఇంకా కలిపే కదా వద్దులే ఇంటికడే ఉండండి అని చెప్పి పిల్లల్ని నన్ను పంపించేశారు. వచ్చేటప్పుడు నేను రేణు కుదురుకు వస్తామా, సాత్వి అయితే ముందే బుడికి వెళ్ళిపోయింది అనమాట ఇంటికి. ఇంకా నేను రేణు వెనక నుంచి ఇట్లా పూలు కోసుకొని వచ్చాం, మల్లెపూలు చూసాము. వద్దా కొయ్యాలా అంటే ఎండ బాగా ఉందనమాట, కానీ పూలు చూస్తేనేమో ఆగాలని అదే కొయ్యకుండా ఉండలేకపోయాము. అందుకని ఎండ అయినా సరే రేణు నెత్తి మీద కండ వేసుకొని మరీ కోసేస్తుంది. నేను ఇంకా లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నా. మా రేణు మాత్రం ఏమి ఉండవులేమ్మా రామ్మ అంటే తనకి చాలా ఇష్టం అనమాట పువ్వులు కోయడం. ముందు రోజు కూడా ఇలానే కోసుకొచ్చింది. అవే పూలు నేను వీళ్ళు చెట్ల కాడికి వచ్చేసారు కదా, ఇంకా నేను పూలు తీసుకుని వెళ్ళి వెనకాల పెట్టాను అనమాట. మరేనుకు ఓపిక ఎక్కువ, నా మీద బాగా కోస్తుంది పూలు మాత్రం. ఇంటికి వచ్చేసరికి నాన్నమ్మ ఉంది, ఇంకా సాత్విక ముందు వెళ్ళిపోయింది, ఎక్కడుంది ఏం చేస్తుందని భయం అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఎదుగు అమ్మగారు పైన ఎక్కి కూర్చున్నారు, ఇంకా నాన్నమ్మ ఉంది.
మొత్తం పెద్ద పెద్ద పూలు. రేణు అయితే చిన్న చిన్నవి కూడా తుంచుకొచ్చేసిద్ది. అయి నాకేమో కట్టడానికి చాలా ఇబ్బంది పడతాను. కానీ ఈరోజు మాత్రం పెద్ద పెద్ద పూలు వరకే కోసుకొని వచ్చాము. తాతయ్య కూడా చూసి చాలా పెద్ద పూలు ఎక్కడ కోసారని అడుగుతున్నారు. బాగున్నాయి ఇవి. ముందు రోజు కట్టాను కదా, అసలు ఇసుకొచ్చేసిందనమాట చిన్న చిన్న పువ్వులన్నీ కూడా. ఇంకా వీటితో పాటు 4 కనకాంబరాలు కూడా ఉంటే బాగుంటాయి. ఇంక ఇంటికి వచ్చి అన్నం తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుని ఒక వీడియో ఉంటే వాయిస్ ఓవర్ ఎడిటింగ్ అయి చేసుకున్నానండి. ఇంకా ఇది వచ్చి నైట్ అనమాట. ఇంకా రేణు వాళ్ళకి స్నానాలు అయి చేపించేసి అన్నం పెట్టేస్తాను. సాత్విక నిద్రపోయింది, రేణు రాసుకుంటుంది అనమాట. ఇంకా నేను మా వారైతే తినలేదు. ఇక పూలైతే కాసేపు కడదాంలే అని చెప్పి అలా కూర్చున్నాను. రేణు కనకాంబరాలు కోసుకొచ్చిందనమాట. నేను ఇంకా మా పక్కన వదిన వాళ్ళని అడుగుదామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇంతలో ఎప్పుడు మరి వెళ్ళిందో ఏమో, వేరే ఇంటి పక్కన ఒక చిన్నమ్మ వాళ్ళది కనకాంబరాల తోట ఉంది. అమ్మమ్మ పూలు కోసుకుంటానంటే కోసుకో అందంట. ఇంకా కోసి తీసుకొచ్చేసింది. మామూలుది కాదు రేణు మాత్రము. ఇంకా నిద్రపోయారనమాట. మొత్తం 2 దండలు కట్టాను. ఒకటేమో వీళ్ళిద్దరికి పెట్టేస్తాను, ఇంకోటేమో రేణు మా టీచర్కి తీసుకువెళ్తానమంటే సరే అని చెప్పి ఒక కవరలో కట్టించాను అనమాట. నెక్స్ట్ డే మండే స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళింది. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ తాపిస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.